వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు అంజన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాండిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇది పిల్లల కోసం కదా నేను చేసేది, అందుకోసం తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను. లేదు మీ దగ్గర క్యారెట్ కానీ ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు, ఒక టమాటా కానీ. నేను చిన్న పిల్లలు తింటారని అలా చేస్తున్నాను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో సేమియా తీసుకోవాలి. నేను ఒక కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నాను. దాంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. బాగా మరిగిన తర్వాత ఈ సేమియాని యాడ్ చేసుకుందాం. త్వరగా ఉడికిపోతుందండి ఇది. ఎక్కువ టైం కూడా పట్టదు. పిల్లలు ఇంటికి రాగానే మమ్మీ ఏదో ఒకటి చేసి పెట్టు అని అంటారు కదా, అందుకోసం నేను ఈ వీడియో తీశాను. చాలా అంటే చాలా టేస్టీగా తింటారండి పిల్లలు. చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళైనా తినొచ్చు. సూపర్గా ఉంటుంది. ఇది ఎక్కువ టైం టేకెన్ కూడా కాదండి, చాలా క్విక్గా అయిపోతుంది. చూసారు కదా ఎంత త్వరగా అయిపోయిందో. మా పాప వాళ్ళు బాగా తింటారండి. సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.